హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిక ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాము, సపోర్ట్ చేయండి. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం జో? వారధి ఫార్మ్స్కి వెళ్దాం. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం కదా, అక్కడ టిఫిన్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకొని వద్దాం. అయితే చాలా ఆర్గానిక్ ఫుడ్ అని అనుకుంటున్నారు కదా, చూద్దాము. యాక్చువల్గా మనకు కూడా ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, చూద్దాం అసలు అక్కడ ఎట్లుంది అనేది. అయితే ఈరోజు ఏంటో తెలుసా? యాంటీ కరప్షన్ డే. సో దీని గురించి మాట్లాడదాం మనం, ఓకేనా? నేను ఒకటి చెప్తాను, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పు సరేనా? ఇంటెలిజెంట్ ఫెలోనా నేను? ఏదైతే ముందు చెప్పాలి, మన దేశం గురించి మనం మాట్లాడాలి. కొన్ని విషయాలు మాట్లాడకపోతే ఎలా? తెలిస్తే తెలియదు, నీకు తెలిసింది చెప్పు, నాకు తెలిసింది నేను చెప్తా. చూసావా మార్నింగ్ ఎంత ఉందో? ఈ టైం ఎంత అవుతుంది? 8:39 అయినా మంచి చూడు ఎట్లా కనిపిస్తుందో. చాలా చల్లగా ఉంది బాబు, చాలా కూల్. నైట్ నుంచి ఎక్కువైంది తెలుసా చలి, అసలు చాలా ఎక్కువైంది. నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పు. యాక్చువల్గా ఈ రోజు యాంటీ కరప్షన్ డే కదా, ఒక అతను ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ అయిన మధ్యప్రదేశ్ లో, తను ఎంత సంపాదించుంటాడు అని చెప్పు. అంటే కానిస్టేబుల్ అంటే ఆర్టీఓ కానిస్టేబుల్, మనకి ఆర్టీఓ ఆఫీస్ తెలుసు కదా, మన వెహికల్స్ ఇవి. అందులో కానిస్టేబుల్ అంటే వాళ్ళకి ఎక్కువ ఉండదు సాలరీ 26,000. కానీ అతను లంచం తీసుకుంది ఎంత అనుకుంటున్నావు? అందాజా చెప్పు. 50 crores, 100 crores, 500 crores. మధ్యప్రదేశ్ లో సౌరభ్ శర్మ అని ఉన్నాడు, తను 500 crores తోటి 500 crores నిజంగానే ఒక్క కానిస్టేబుల్, ఆర్టీఓ కానిస్టేబుల్ జస్ట్. అసలు ఎంత అంటే అసలుకి చెప్పొద్దు. దుబాయ్ లో విల్లాస్ అంట, కార్స్ అన్ని కొన్నాడే. అసలు పరిచయం అంటే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ అంత కొంటే ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది కరప్ట్ చేస్తున్నారు. అంత కరప్షన్ అనేది అంత పెరిగిపోయింది. పని జరగాలన్నా మనకి ఖచ్చితంగా మనం కూడా ఇయ్యాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజులలో. అంటే డబ్బులు లేకపోతే ఏ పని జరగట్లేదు కదా. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏ బిజినెస్, అన్ని క్లాతింగ్ ఇవే ఉన్నాయి, అసలు ఏం బిజినెస్ కూడా అర్థం అవ్వట్లేదు, ఏం చేద్దాం? అసలు నీకు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పాను. ఇద్దరు అబ్బాయిలది, ఏజ్ 16 years వాళ్ళకి. ఇద్దరు కలిసి ఒక అంటే ఇప్పుడు ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది కదా, స్ట్రీట్ లో ఇట్లా ఫుడ్ పెడతా ఉంటారు కదా, అక్కడ ఏదో తిని వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయిందంట. ఏదో తెక్కువ అనే స్వీట్ తిని అక్కడ ఫేమస్ అంట. అయితే వాళ్ళు ఏం చేశారు, అదేదో మనము నీట్ గా చేసి అమ్మితే ఎట్లుంటది అని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేశారంట వెబ్సైట్ లో. ఇప్పుడు ఇట్లా సంవత్సరానికి ₹1,00,00,000 అంట వాళ్ళ టర్న్ ఓవర్. 16 years. సో అట్లా వాళ్ళు ఎంత ఇన్స్పిరేషన్ గా చేశారని సూపర్ అనిపించింది నాకైతే. అట్లా చేయాలి ఏదైనా బిజినెస్ ఉంటే నిజంగానే. సో వారధి ఫార్మ్స్కి వచ్చేసామండి. చూద్దాము లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసి ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. పదండి వెళ్దాం లోపల. ఈ వారధి ఫార్మ్స్ వచ్చేసి అల్కాపూర్లో ఉందండి, నియర్ టు మణికొండ. ఎంట్రన్స్ అయితే ఇది. నేను యాక్చువల్గా ల్యాండ్ ఫార్మ్స్లో ఉంటుంది, బట్ ఇక్కడ ఓన్లీ స్టోర్ ఉంది అండ్ టిఫిన్స్ కోసం పెట్టారు. ఇక్కడ స్టార్టింగ్లో టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి మనము తినాలన్నమాట. ఇక్కడ ఉన్న టిఫిన్ ఐటమ్స్ ఇవే అండి. పూరి తీసేసారంట. ఏమేమి ఉన్నాయి చూడు. ఈ కారం దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, అన్ని ట్రై చేద్దాం. చచ్చిపోతామైంది అన్ని. కొంచెం ఏది ఇంట్రెస్ట్ ఉందో చూడు. గీ కారం దోశ, ఉప్మా పెసరట్టు స్పెషల్ అంట, కప్లీ వీట్ ఉప్మా. సో అంతా కొంచెం ఆర్గానిక్ ఫుడ్ ఏమో. తీసుకున్నా టోకెన్? తీసుకున్నా. అన్ని తినకపోతే చెప్తాను నీకు సంగతి. ఇక్కడ చూసారండి, కలాబత్ రైస్, నవరా రైస్, బహుపూరి రైస్, ఇవి బ్లాక్ రైస్, రెడ్ రైస్, వైట్ రైస్ అనమాట. దోశలలో మనము ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ దోశ కావాలంటే ఆ దోశ ఇస్తారు. పెసర్లు పెసరట్టు మనకు తెలిసిందే అది. సో పదండి వెళ్ళిపోతాం లోపలికి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిందండి, అందుకే కొంచెం తక్కువ అయిపోయారు జనము. సో టోకెన్ తీసుకెళ్ళి అక్కడ కౌంటర్లో ఇస్తే మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు ఫ్రెష్గా అప్పుడే. సీటింగ్ అయితే మాక్సిమం లేవండి, ఇలా నించొని తినాలి. ఉన్నాయి కానీ నార్మల్గా తక్కువే ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి. దానికి సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి. ఆన్లైన్ ఆర్డర్స్ పెసరట్టు, బ్లాక్ రైస్ దోశ, పొంగల్ అండ్ కప్లీ వీట్ రవ్వ ఉప్మా, రెడ్ రైస్ దోశ అండ్ వైట్ రైస్ దోశ. ఇక్కడ ఇడ్లీ ఉంది, సపరేట్ కౌంటర్స్. కాదే ఈ వస్తే పెరిగాల్సి. ఏది పెసరట్టు దోశ, ఫస్ట్ ఇడ్లీ తిన్నాం. ఇడ్లీ ఇలా ముంచుకొని నెయ్యి, ఈ కారం కదా, అలా ఇడ్లీ అలా పెట్టగానే అలా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. ఈ పచ్చడి కన్నా కదా, టమాటో కొంచెం పుల్లగా అనిపిస్తుంది కానీ ఇది బాగుంది. ఇడ్లీలో ఆవు నెయ్యి వేసి ఇచ్చారండి, అదైతే అద్రిపోయింది. అన్నిటికన్నా ఇడ్లీ అయితే చాలా నచ్చింది మాకు. అయితే కథమా ప్లేటింగ్ చూసావా, బాగుంది. ఇది ఆర్గానిక్ అరిటాకు విత్ బ్యాంబూ. నెక్స్ట్ వాష్ చేసుకుంది ఇంటికి తీసుకుపోము. దేవుడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి?
రెడ్ రైస్ దోశ, మసాలా దోశ. రెడ్ రైస్ దోశ, మసాలా దోశ ఎలా ఉంది? బాగుంది. దోశ ఎప్పుడు ఇట్లా తినొద్దు. దోశ ఎలా తినాలి తెలుసా? మధ్యలో ఇట్లా మొత్తం తీ ఇలా ఉంటుంది కదా, ఇలా తీసి నంచుకుని తినాలా? ఇలా తీసుకొని తినాలి. లేదా మసాలా దోశ ఎలా వస్తుంది? ఇది నాకు తెలియదు. ఇప్పుడు తినడం నేర్చుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత రావాలి. అది బాగుంది కదా. స్టఫ్ తీసుకొని స్టఫ్ అంటే ఎలా ఉంది? బాగుంది కదా, టేస్ట్ ఉంది. రెడ్ రైస్ అంటే ఏంటంటావు? రాగులా? కాదు, రైసే. రైసేనా? ఓకే, కానీ బాగుంది. ఇంకా పల్లి చట్నీ, టమాటా చట్నీ పుల్ల ఉంది. పల్లి చట్నీతో బాగుంది, నాట్ బ్యాడ్. ఓకే, బాగుంది. చాలా టేస్టీ ఉంది. ఇప్పుడు నాకు టమాటో చట్నీ నచ్చలే అంట. బాగుంది, కొంచెం పులిపోయింది అంతే. అంటే కొంచెం అంతే, కానీ ఇది రైస్తో బాగుంది కదా, రెడ్ రైస్ తోటి. ఇంట్లో కూడా ట్రై చేయండి, హెల్తీ ఫుడ్ మంచిగా అనిపిస్తుంది. నేను వేస్తాను, కూరలతో అట్లా చేస్తాను, కానీ రైస్తో చేయదు. కాస్ట్ ఎక్కువ కదా. కానీ హెల్త్ వైజ్ అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు ఇంట్లో, బాగుంటుంది. ఉప్మా పెసరట్టు ఎలా ఉంది? బాగుంది కదా. నాకు ఉప్మా ఇంకా నచ్చింది. బాగుంది, టేస్ట్ ఉంది కదా. ఉప్మా కొంచెం బాగుంది అంటే ఉప్మా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. నువ్వు పెసరట్టు తిన, నేను ఉప్మా తింటాను. ఉప్మా తింటావా? తినేసే, మొత్తం తినేసే. నచ్చిన పార్ట్ ఏంటి తెలుసా? వాటర్ బాటిల్ కొనకపోయినా వాటర్ ఫిల్టర్లో వాటర్ ఉన్నాయి. అంటే కొన్ని ఫాలో అవుతున్నారు, కొంతమంది మాత్రం కంపల్సరీ వాటర్ బాటిల్స్ అన్నట్టు ఉన్నారు, కానీ కొంతమంది ఇట్లా ఫిల్టర్స్ కూడా పెడుతున్నారు కదా, యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆర్గానిక్ స్టోర్లోకి వెళ్ళిపోదాం పదండి. అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం పదండి. స్టార్టింగ్ మనకి పసుపు, ఆయిల్స్ కనిపిస్తున్నాయి. కారం పొడి కూడా చాలా మంచిది, తీసుకోండి. ఆర్గానిక్ కారం పొడి కావాలి, నేను తీసుకుంటాను. ఓకే. ఇక్కడ ఇడ్లీ రవ్వ, రాగి ఉప్మా రవ్వ, రవ్వలలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ శనగలు, పెసర్లు, బొబ్బర్లు, పప్పులు, ఎర్రపప్పు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఇవి గడ్డి నువ్వులు, అవసలు. అండ్ రైస్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి. సోనా మసూరి రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఆర్గానిక్ పసుపు, ఆయిల్స్, గ్రౌండ్ నట్, ఇంకా సన్ఫ్లవర్ ఉండే మేము వెళ్ళినప్పుడు. మిల్లెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఆయిల్స్ అయితే 5 లీటర్స్ అండ్ 1 లీటర్స్ లో కూడా ఉన్నాయి. చింతపండు, మిరపకాయలు అలాంటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. స్నాక్ ఐటమ్స్ అయితే చాలా తీసుకున్నామండి. ఇంటికి వచ్చిన తర్వాత చూసాము, టేస్ట్ అయితే అద్రిపోయింది. సున్నుండలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగున్నాయి టేస్ట్. నాకైతే చాలా చాలా నచ్చాయి. అండ్ మురుకులు, మిక్చర్ అట్లాంటివి కూడా చాలా బాగున్నాయి. ఆర్గానిక్ స్నాక్స్ ఎంత బాగుంటాయని అనుకోలేదు, అంత బాగున్నాయి. ఆయిల్ తీసుకుంటున్నా 5 లీటర్స్ 2200 వర్తేనా? ఏమో, నాకు ఆయిల్స్ గురించి అంత ఐడియా లేదు. అది కమ్ ఇక్కడ కూడా అన్ని ఆయిల్స్ ఉన్నాయి, కొన్ని రేట్స్ పోయినాయి. గీ తీసుకుంటామని 8 గీ 1 kg 3299 1 kg. కౌ గీ కాబట్టి నార్మల్ది లేనట్టుంది. హనీ, న్యాచురల్ హనీ, వైల్డ్ రా హనీ అంట. 1 kg 900. 1 kg 900 తీసుకుంటాం. బుజ్జి బుజ్జి కుంకుమలు, ఇది పట్టుకో, అందులో ఇష్టం. నిగ్గర్ సీడ్ ఆయిల్ అంట. అంటే ఏంటిది? నిగ్గర మోరింగా ఆయిల్ అంట. కొత్త పేర్లు. ఆల్మండ్ ఆయిల్. టూత్ బ్రష్ 50. స్టీల్ స్ట్రా 12 teeth. స్టీల్ స్ట్రా బయట కూడా దొరుకుతుంది కదా. ఏంది చిన్నది కరెక్ట్? ఏంటిది? కాటుకనే, అది ఎసెన్షియల్ ఆయిల్. పిల్లలకి స్నానం చేపించేటప్పుడు వేస్తారు అట్లా. ఇవా సోప్స్ తీసుకుంటావా? 120 అంటే ఈచ్. పప్పాయ సోప్ అంట, డిటర్జెంట్ సోప్. అండ్ ఇదేంటి, గోట్ మిల్క్ సోపా? దేవుడా, చూస్తావా ఎప్పుడైనా గోట్ మిల్క్ సోపు? బాగానే ఉన్నాయి. అంటే సాల్ట్, సైంధవ లవణ, బెల్లం పౌడర్, దేశీ కండ్ షుగర్ అంట, ఐందవ లవణ సాల్ట్, బ్రింగరాజ్ పౌడర్. దేనికిది? నెత్తికను. బ్రింగరాజ్ అంటే అదే. ఇంకా ఆమ్ల పౌడర్, అదే హెర్బల్స్. కింద ఏమన్నా హనీ అయినా? కౌ గీ ఉందా? బఫెలో గీ లేదా?
ఇక్కడ ఉండదా బఫెలోది? కలర్స్ ఉండుండలు ఉందమ్మా. అన్ని తినేవి బాగున్నాయి చూడు. 175 తీసుకోనావే హన్షితకి. ఏంటిది? సున్నుండలు తీసుకో. ఈ డ్రై ఫ్రూట్ తీసుకో. కలాంటి ఇప్పిస్తుందా? ఇప్పిస్తాను. ఆంటీకి ఇప్పిస్తుందా, మమ్మీకి ఇప్పిస్తుందా? పాపకి ఇప్పిస్తుందా, కూతురికి, అమ్మకి ఇప్పిస్తుందా? కూతురికే. అంటే నేను లెక్కలేదనమాట. అంతే కదా మనం. అసలుకైనా వడ్డీ ముద్ద. సున్నుండ ఇది బాగుంది. సున్నుండ తీసుకో అన్న ఒకటి. ఉన్నాయి ఆల్రెడీ. ఇదైనా డ్రై ఫ్రూట్ తీసుకుంటే నాకు దేవచ్చు కదా మరి. అంటే పొడి ఉంది. స్నాక్స్ బయట ఉంటా. ఫామ్ చేసి పచ్చళ్ళు, పికిల్స్. అదే పికిల్స్. లెమన్, టమాటో. ఇదేంటి? టమాటో. ఇది చింతకాయ. టమాటో మురుకులు 155 అంతే ఉంటుందా? ఆర్గానిక్ ఇన్ ఎవ్రీ గ్రెయిన్ అంట. క్రంచ్ ఇన్ ఎవ్రీ డ్రై. అల్లం పిక్కులు ఒకటి తీసుకుంటా. పొడిలో వద్దా? పొడి. ఈ బెల్లం తీసుకో. ఇదా? ఏంటది? ఏం బెల్లం? తాటి బెల్లం. అదే తాటి బెల్లమే కదా. తాటి బెల్లం కాదు. తాటి బెల్లం పామంట అదే. ఇది పక్కన ఏంటిది? అది కూడా అదేనా? అది నార్మల్ చెరుకు బెల్లం. ఓకే. ఇది తాటి బెల్లం. శ్రావ్య పల్లిపట్టి. ఇది ఇంకా అవిసెలు, ఇంకా నువ్వుల లడ్డు 2 కలిపి ఉంది. ఇంకా సున్నుండలు. ఎందుకు షాప్ మొత్తం కొనేసి? అదేదో ఇది అంటే ఆర్గానిక్ కదా. కొబ్బరి లడ్డు. ఏంటి అప్పడాలా? పాపడాలి. రాగి పాపడాలి. రాగి పాపడాలా? ఇక్కడ రాగి పాపడాలు. అదేంటిది? ఇవి కూడా ఏదో వడియాలి. రైస్ పాపడ్ తీసుకుంటాను. ఎంతది కాస్ట్? 150. ఏంది ఇది? చిన్న ఇంగువనా? ఇవన్నీ మన ఇంట్లో దొరుకుతాయి కదా. కొరియాండర్ పౌడర్ ఇవన్నీ అన్నీ ఆర్గానిక్ కాదంట. ఇది బాగుంది చూడు. మిరియాలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడు కదా. ఇదేంటిది? నిగర్ సీడ్స్ అంటే. దీన్ని దేనికి యూజ్ చేస్తారో కొన్ని మనం చదువుకోవాలి ఇక గూగుల్లో కొట్టుకొని. నాకు తెలిసి ఇది గడ్డి నువ్వులే. ఓకే. ఇది గడ్డి నువ్వులు అంటారు. ఇది టమాటా పచ్చళ్ళు నేను వేస్తే ఇప్పటికైనా నీకు కొంచెం ఇట్లా పెంటుకో. అవునవును, ఇదే బాగున్నాయి. డ్రై జింజర్. రోస్టెడ్ ఉన్నాయి. అది తీసుకోవటం 480 అంటే 1 కేజీ అంతే ఉందా? రోస్టెడ్ అంటే తీసుకుంటున్నా. ఇంటికి వెళ్ళలో అయిపోతుంది. ఏమేమి తీసుకుందో చూపిస్తానండి. బాస్కెట్ నింపేసింది మొత్తానికి అయితే. ఏమేమి తీసుకున్నావు? ఇవన్నీ చూడండి. అన్నీ కారం, ఆయిల్స్, అవన్నీ ఇంట్లో సామానం కన్నా తినుబండారాలు ఎక్కువ తీసుకున్నాం. చాలా టిఫిన్ కన్నా చిన్ని చేసుకున్నావా? అన్నీ లేనట్టు. జ్యూసెస్ కూడా స్పెషల్ కదా. అవి వదిలేస్తే ఇలా పైనాపిల్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ అండ్ ఘీ కాఫీ. సో మేము పైనాపిల్ జ్యూస్ అండ్ ఏబీసీ జ్యూస్ తీసుకున్నాము. ఏ జ్యూస్ కావాలా నీకు? నాకైతే పైనాపిల్. నో 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 షేరింగ్ పగిలిపోతుంది. షేరింగ్ ఇస్ కేరింగ్. ఓకే. ఏంటి బ్లడ్? ఏబీసీ జ్యూస్ అంటారు దాన్ని. అంటే ఏంటండి? యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూసా? ఏబీసీ విటమిన్స్ వస్తాయని అర్థం. ఈ ముఖం కాదా? యాపిల్, బీట్రూట్. ఎర్రగా ఎందుకైంది? బీట్రూట్ ఎక్కువ ఎర్రగా ఉంటుంది. నేనైతే ఎర్రగా ఉన్నది ఏది తాగలేదు. అంతే, నువ్వు మనుషుల రక్తాలే తాగుతున్నావు. మనుషులే తాగాలి. ఇట్లా బీట్రూట్ తాగితే హెల్త్ వైజ్ ఇంపార్టెంట్ కదా. తాగబుద్ధి కాదు అట్లా. మనుషులది బాగుంటుంది తెలుసా. తాగావా ఎప్పుడన్నా? నువ్వు నాకు తాగుతున్నావు కదా, నీకే తెలియాలి. ఓపెన్ చేయమంటున్నా. చేసి పడుతుంది. ఓ మై గాడ్. తాగుతూనే ఉంది చూడు. చేసి పడుతుంది. బాగుంది ఇది కూడా. నీ ఇంట్లో వేసినట్టు.
ఉన్నాయి కదా. సుజాత చూస్తారు ఉంటుంది కదా కోల్డ్ ప్రెస్ ది దాంట్లో వేస్తాను సేమ్ అట్లనే బాగుంది. అరే ఇప్పటివరకు ఫేస్ అంతా గ్లో వచ్చారా? చాలా పుల్లగా అనిపిస్తుంది అవునా? కొంచెం, అంటే కొంచెం ఇది ఆర్గానిక్ కదా, షుగర్ కూడా వేయరేమో కదా. నీకు నార్మల్ సుజాత దాంట్లో కూడా ఒక పైనాపిల్ వేస్తే ఇంత వస్తుంది చూసి మంచిగా. ఒక పైనాపిల్ అది సరిపోతుంది పెద్దది. నేను ఇంట్లో చేస్తా కదా బాగుంటుంది టేస్ట్ అయితే. ఏం షుగర్ వేయకుండా కూడా బాగుంటుంది. అంటే ఇందులో షుగర్ ఏం కంటెంట్స్ ఏమో న్యాచురల్గా. న్యాచురల్ అది ఎలా బాగుంది. రక్తం ఇట్లనే బాగుంటుంది షావ్స్కి, ఆస్వాదిస్తుంది. బాగుంది. ఇంత పుల్లగా ఉంది. బాగుంది. ఎక్స్చేంజ్ కార్యక్రమం నడుస్తుంది. బాగుంది కానీ మనకు తాగబుద్ది కదా ఎక్కువ. బీట్రూట్ ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది మంచిది తాగితే. అవును, అందుకే నేను తాగుతున్నా. చూడు ఎలా చేస్తుంది. నువ్వు తాగు. ఆ బీట్రూట్ మొత్తం ఇది తాగేసి పైన మొత్తం అయిపోయింది చూసారా, సగం తీసుకొని మొత్తం తాగేసి. అవును సగం సగం కదా. ఏమొద్దు, ఇదే ఇదే అదే అవుతుందా? రెండు తాగితే మోషన్స్ రావాలి. అసలు ఇంటికి పోయేదాకా వాష్రూమ్స్ కూడా లేదు. ఫుడ్ ఎలా అనిపించింది? ఇడ్లీ బాగుంది, చాలా బాగుంది. నాకు అది చాలా నచ్చింది. ఫుడ్ బాగుంది కదా అంత. అంటే రెడ్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, ఇంకోటి వైట్ రైస్ కూడా ఉంది. వైట్ రైస్ ఉంది కానీ వైట్ నార్మల్ మనం తినే రైస్ కాదు. దంపుడు బియ్యం అంటారు కదా ఆ టైప్. దంపుడు బియ్యం అంటే ఇదే పొట్టుతో ఉంటది కదా. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం అంటారు, అది వేరే. అది కొంచెం ఉప్పుడు బియ్యం అంటారు. అవి కొంచెం ఉప్పుడు బియ్యం అని ఏదో అంటారు సంథింగ్. అన్ని స్పెషల్ గా బాగున్నాయి. కాకపోతే నాకు అన్నిటికన్నా ఇడ్లీయే బాగా నచ్చింది. కారం దోశ చాలా బాగా నచ్చింది. బాగా ఉప్మా కూడా బాగుంది కదా, పెసరట్ల ఉప్మా. పెసరట్టు ఉప్మా కూడా అంటే మనం ఒకేసారి తీసుకొని కొంచెం కూల్ చల్లగానే కానీ వేడి మీద తింటే బాగుంటది. ఇంకా ఇంకోటి ఏంటంటే చట్నీస్ అయితే నాకు టమాటో చట్నీ చాలా పుల్లగా అనిపించింది కానీ కొంచెం పల్లి చట్నీ బాగుంది కదా. అంటే ఇంకోటి ఏంటి కాకపోతే టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇంకోటి గమనించింది ఏంటంటే అన్నిట్లో అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అని చెప్పి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. అంటే బాగా ఆర్గానికే తినాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఓకే, కానీ చాలా కొంచెం ప్రైజెస్ ఎక్కువనే ఉన్నాయి చెప్పాలంటే. దాంట్లో అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఎఫర్ట్ చేయలేరు, ఎక్కువ ఉంది కదా కొంచెం. ఆర్గానిక్ అంటే కాస్ట్ కదా, ఎక్కువ పండవు కదా. అంటే ఓకే ఫ్రెండ్స్, మా ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.